హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో చూసే ప్రతి ఒక్కరు వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకు అయితే అందించడం జరుగుతుంది. సో చాలా మంది వీడియోస్ను ఫాలో అవుతున్నారు, కానీ చాలా తక్కువ మంది వీడియోస్ని అయితే లైక్ చేస్తున్నారు. ఖచ్చితంగా వీడియోస్ని లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ల లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ చూసే ముందు కానిస్టేబుల్ ఎస్ఐ సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ పీడిఎఫ్స్ అనేది మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. నిన్న కొంతమంది నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగడం జరిగింది. సో దానికి సంబంధించిన లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. సో మన ఛానల్ యొక్క వెబ్సైట్లో వీటిని అయితే పెట్టడం జరిగింది. 2016 సంబంధించినటువంటి ఎస్ఐపీసీకి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ మెయిన్స్ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్, అదేవిధంగా 2018కి సంబంధించినటువంటి ఈ ప్రీవియస్ పేపర్స్ యొక్క లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఇంకా ఏమైనా పీడిఎఫ్స్ కావాలంటే కింద నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. దానిలో నేను ఎప్పటికప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఈ పీడిఎఫ్స్ అయితే షేర్ చేస్తున్నాను. సో మీకు యూజ్ ఉంటుంది. కొంతమంది ఇంకా వేరే పీడిఎఫ్స్ కూడా అడిగారు, వాటి గురించి కూడా నేను ట్రై చేస్తున్నాను. సో అవి నాకు లభించగానే నేనైతే మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను, ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. మీరు వాటిలో అయితే జాయిన్ కండి. సో ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ చూద్దాం. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే త్వరలో 4000 పోస్టులకు నోటిఫికేషన్ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. ఇది మనకు దిశ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్. సో ఇక్కడ న్యూస్ చూసినట్లయితే రాష్ట్రంలో త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అవకాశాలు ఉన్నాయి. జోన్లపై స్పష్టత రావడంతో ప్రభుత్వం కొన్ని ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. గ్రూప్ 1 కింద పెండింగ్లో పెట్టినటువంటి ఉద్యోగాలతో పాటు ఆయా సంస్థలో తొలుతగా దాదాపుగా 4000 పోస్టులకు నోటిఫికేషన్ జారీ కానున్నట్లు సమాచారం. టీఎస్పీఎస్సీ నుంచి ఈ పోస్టులకు నోటిఫికేషన్ జారీ కానుంది. రాష్ట్రంలో కొత్త జోన్ల విధానం ఖరారు కావడంతో ఉద్యోగాల భర్తీకి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఇప్పటి వరకు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఇదే ప్రధాన కారణంగా అయితే చూపింది. ఎట్టకేలకు మనకు ఈ కేంద్రం నుంచి ఆమోదం అయితే లభించి గెజిట్ అయితే విడుదలైతే అయింది. అయితే ఈ నేపథ్యంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సహా ఇతర పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ శాఖలు రోస్టర్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్లు ఖరారు చేయగానే నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి అధికార వర్గాలు తెలిపాయి. ముందుగా ఈ 4000 పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నట్లు ఇక్కడ మనకైతే దిశ న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. నిన్న మనం ఈనాడు న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసాం. సో మొదటగా మనకు ఈ గ్రూప్స్ సంబంధించినటువంటి 4000 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు కనబడుతున్నాయంటూ ఇక్కడైతే ఓవరాల్గా అయితే న్యూస్ ఉంది. చూద్దాం మరి నోటిఫికేషన్స్ మనకి ఎలక్షన్ కోడ్ అయిపోతే నోటిఫికేషన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ వ్యవసాయ విస్తరణ అధికారుల ఉద్యోగ నియామకాల కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇవి అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నింపుతున్నారు. ఇది మనకు వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. మీరు ఇక్కడ చూడవచ్చు. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో రోస్టర్ విధానం అనుసరిస్తూ నెలకు 17,500 జీతం అనేది దీని ద్వారా అయితే ఇవ్వబోతున్నారు. మొత్తం 10 పోస్టులు అయితే దీనిలో ఉన్నాయి. సో వీటికి సంబంధించిన వివరాలు అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. రిజర్వేషన్ వైజ్ ఇక్కడ వీళ్ళైతే మనకు పోస్టుల వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే మీరు ఇక్కడ యూజీసీ గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందినటువంటి గ్రాడ్యుయేట్ ఇన్ అగ్రికల్చర్ లేదా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఆర్ బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఆర్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ. సో వీటిలో డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. అయితే వీటికి సంబంధించి మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. మీకు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా, మెరిట్ ఆధారంగా జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి 18 to 34 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఇక్కడ 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కు 3 ఇయర్స్ ఉంటుంది. సో ఈ నియామకాలు కంప్లీట్గా మనకు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికలు అయితే ఫిల్ చేస్తున్నారు. ఓన్లీ వికారాబాద్ జిల్లా అభ్యర్థులు మాత్రమే వీటికైతే అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో వీటికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి ఈ మంత్ 28th వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. అండ్ మీకు ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే వారి యొక్క నెంబర్స్ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ స్క్రీన్ పైన కనబడుతున్న ఈ 2 నెంబర్లో మీరు వాటికి కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే క్లారిఫై చేసుకోవచ్చు. ఇది ఓన్లీ వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే కొత్త జోన్ల ప్రకారం టీచర్లను విభజించాలంటే ఒక న్యూస్ చూడవచ్చు. సిఎస్కు పిఆర్టీయూ వినతి అని చెప్పేసి ఒక న్యూస్ అయితే ఇక్కడ మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. రాష్ట్రంలో కొత్త జోనల్ విధానానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపిన నేపథ్యంలో 33 జిల్లాల ప్రకారం వివిధ పోస్టులను విభజించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ పిఆర్టీయూటీ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మారెడ్డి అంజిరెడ్డి, ఎం చెన్నారెడ్డి కోరారు. ఈ మేరకు ప్రభుత్వం
ప్రభుత్వం బుధవారం సిఎస్ సోమేష్ కుమార్కు విద్యాశాఖ స్పెషల్ సిఎస్ చిత్ర రామచందర్కు మెయిల్ ద్వారా తమ యొక్క వినతి పత్రాన్ని పంపించినట్లయితే ఇక్కడ ఒక న్యూస్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి నోటీస్ బోర్డు వివిధ నోటిఫికేషన్లు అయితే ఇక్కడ చూడవచ్చు. మనకు అంగన్వాడీ టీచర్లకు సంబంధించినటువంటి ఆల్రెడీ చూసాం, దీని మీద వీడియో కూడా చేశాను. మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి 5 ICDS ప్రాజెక్ట్లో కొన్ని పోస్టులు అయితే ఫిల్ చేస్తున్నారు. ఒకసారి ఏమైనా ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థి చూడకుంటే చూడండి. అండ్ ఇక్కడ బెల్లో 268 ప్రాజెక్ట్ ఇంజనీర్ల కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది మనకు రాష్ట్రాల వైజ్ ఇక్కడ ఖాళీ చూడవచ్చు. మనకైతే తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి ఖాళీ లేవు, కాకపోతే యూపీలో కావచ్చు, అస్సాంలో, మధ్యప్రదేశ్లో, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఢిల్లీలో, పంజాబ్లో దీనిలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మీరు బీటెక్ కంప్లీట్ చేసి బీటెక్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కొంత ఎక్స్పీరియన్స్ కూడా అయితే అడుగుతున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఏజ్ అయితే 32 ఏళ్ళు అయితే మించకూడదు. బీటెక్లో సాధించినటువంటి మార్కులు అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా దీనికైతే ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు. ఒకసారి ఈ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. అండ్ హైదరాబాద్లో ఉన్నటువంటి మరొక సంస్థ ద్వారా నోటిఫికేషన్ రావడం జరిగింది. భారత ప్రభుత్వ వ్యవసాయ రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ నుంచి ఒప్పంద ప్రాతిపదికన కొన్ని పోస్టులు అయితే ఫిల్ చేస్తున్నారు. 7 పోస్టులు ఉన్నాయి. సీనియర్ కన్సల్టెన్సీ 2, సీనియర్ రీసెర్చ్ ఫెలో వచ్చేసి 4. దీని మీద కూడా నేను వీడియో చేశాను, ఎవరైనా చూడకుండా చూడండి. నిన్న ఈవినింగ్ నేను దీని మీద వీడియో అయితే చేయడం జరిగింది. ఒకసారి అయితే మీరు ఆ వీడియో కూడా చూడండి, దానిలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా అవే కాకుండా కొన్ని ప్రవేశాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. అండ్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే టీచర్లకు బియ్యం పంపిణీ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. కరీంనగర్లో ప్రారంభించినటువంటి గంగుల, రంగారెడ్డిలో సబిత. సో డైస్లో పేరు లేని వారికి సహాయానికి కసరత్తు అని చెప్పేసి ఇక్కడ మనకు గంగుల కమలాకర్ ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. సో నిన్నటి నుంచి ఏదైతే ప్రైవేట్ టీచర్లకు ఉచిత బియ్యం పంపిణీ అనేటువంటి స్టార్ట్ చేసినట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో మొదటగా ఏదైతే రాష్ట్రంలో 1,45,000 మందికి సాయం అందించాలని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేసినప్పటికీ డైస్లో ఏదైతే డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్లో నమోదైనటువంటి 1,13,850 మందికి బ్యాంక్ ఖాతాలో 2,000 రూపాయల చొప్పున నగదు అయితే జమ చేశామని చెప్పేసి వివరించారు. వారికి బుధవారం నుంచి 4 రోజుల పాటు ఈ రేషన్ బియ్యం కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో మిగతా వాళ్ళకి కూడా వాటిని ఏదైతే రానటువంటి వాళ్ళకు ఎక్కడ మిస్టేక్ పోయిందో వాటిని సరి చేసిన తర్వాత వారికి కూడా ఈ బియ్యం కావచ్చు, లేకుంటే అండ్ మనీ కావచ్చు వాళ్ళ ఖాతాలోకి చేరుతాయని చెప్పేసి ఇక్కడైతే మనకు ఓవరాల్గా న్యూస్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ న్యూస్ కనుక చూసినట్లయితే నిరుద్యోగ భారత్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. 9 లక్షల ఉద్యోగాలు లాస్, విపత్తు మరింతగా, కేంద్ర కార్యక్రమాలని విఫలం, CMEI నివేదిక అంటే ఒక న్యూస్ చూడవచ్చు. మోడీ పాలనలో భారత్లో నిరుద్యోగ సంక్షోభం అంచనా ఉంది. ఈ ఏడాది నిరుద్యోగం గతంలో ఎన్నడూ చూడనంతగా దారుణంగా ఉంది. ఈ విషయంలో సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ చేసినటువంటి ఒక నివేదికలో ఇక్కడ మనం చూసినట్లయితే 2020-21లో దాదాపుగా దేశంలో 98 లక్షల ఉద్యోగాలు క్షీణించాయని చెప్పేసి నివేదిక అయితే వెల్లడించింది. ఇదే నివేదిక మనకు 2019-20లో చూసినట్లయితే 8.59 కోట్ల ఉద్యోగాలు ఉన్నాయి. సో ప్రజెంట్ కనుక చూసుకుంటే 7.62 కోట్ల ఉద్యోగాలు తగ్గిపోయాయని చెప్పేసి ఇక్కడ ఈ నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఇయర్లో చాలా ఉద్యోగాలు, దాదాపు 98 లక్షల ఉద్యోగాలు అనేటువంటివి లాస్ అయినట్లు ఇక్కడ ఈ నివేదిక అయితే వెల్లడించడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే పాస్ చేసే విధానం న్యాయం చేసేలా ఉండాలంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఆబ్జెక్టివ్ క్రైటీరియా ఇలా ఉంటుంది. సో ఆబ్జెక్టివ్ క్రైటీరియా విధానంలో నిర్ణయాలు స్టూడెంట్లకు, స్కూళ్లకు, కాలేజీలకు లబ్ధి చేకూర్చేలా ఉంటాయి. ఎగ్జామ్స్ ద్వారానే కాక స్టూడెంట్ ప్రవర్తన, క్రమశిక్షణ, హాజరు, ప్రాజెక్ట్ వర్క్ అండ్ లెర్నింగ్ స్కిల్స్, ఇతర అంశాల ఆధారంగా స్టూడెంట్స్ సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. రాష్ట్రంలో 10th స్టూడెంట్లు 45 రోజులు నేరుగా క్లాసులు హాజరయ్యారు. ఆ టైంలో ఒక ఫార్మాటివ్ అసైన్మెంట్ మాత్రమే జరిగింది. ఆ ఒక్క పరీక్షలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా స్టూడెంట్ సామర్థ్యాన్ని అంచనా వేయడం అవకాశం లేదు. ఆబ్జెక్టివ్ క్రైటీరియా విధానంలో మార్కులు వేసేందుకు స్టూడెంట్ 9వ తరగతిలో సాధించినటువంటి మార్కుల పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఏ అంశంలో పరిగణలోకి తీసుకుంటారనే విషయాన్ని ప్రభుత్వం అయితే ఇప్పటివరకు అయితే ఏం ప్రకటించలేదు. త్వరలో ఈ బోర్డులు ప్రకటించే అవకాశం అయితే ఉందంటూ ఇక్కడ మనకు టోటల్గా ఒక న్యూస్ అయితే ఉంది. సో ఇదైతే అందరికీ న్యాయం చేసేలా ఉండాలంటూ ఓవరాల్గా మనకి ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆల్ పాస్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. పరీక్షలు లేకుండా ప్రమోటు ప్రకటించినటువంటి విద్యాశాఖ మిగతా పరీక్షలపై త్వరలోనే స్పష్టత అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఇది మనకు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి న్యూస్. సో ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ విద్యార్థుల పరీక్ష విషయంపై చర్చలు జరిపినటువంటి విద్యాశాఖ ఉస్మానియా విద్యాలయంలో ఉన్నటువంటి BSc BBA అదేవిధంగా BSc BCom డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు, అంటే 2వ సంవత్సరానికి ప్రమోట్ చేస్తున్నట్లు నిన్న విద్యాశాఖ అయితే వెల్లడించడం జరిగింది. అండ్ మిగతా వాటి కోసం త్వరలోనే స్పష్టత ఇస్తామని చెప్పేసి వాళ్ళైతే ప్రకటన అయితే ఇచ్చారు. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే ఎథిక్స్ ఎన్విరాన్మెంటల్ పరీక్ష రాస్తేనే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు పాస్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. లేదంటే ఫెయిల్ అయినట్లే 25లోగా ఇంటి వద్ద నుంచి పరీక్ష రాసి కళాశాలకు అందించే వెసులుబాటు అయితే ఇక్కడ మనకు ఇంటర్ బోర్డు అయితే కల్పిస్తుంది. సో ఎథిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ పరీక్ష అనేది కంపల్సరీ రాసిన వాళ్ళే ఇంటర్లో పాస్ చేసేటువంటి అవకాశం ఉందంటే ఇక్కడ విద్యాశాఖ అయితే ఒక నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ మంత్ 25లోగా మీరు ఇంటి వద్దనే ఉంచి ఈ 2 ఎగ్జామ్స్ రాసి వాళ్ళకైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. దానికి సంబంధించిన విధి విధానాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్గా వివరాలు అయితే
అయితే ఈ విధంగా ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలలు 58, ప్రైవేట్ 58. సో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అయితే 8600 మంది ఉన్నట్లు ఇక్కడ ఓవరాల్గా వాటి యొక్క వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సర్కారు మనదే కొలువు మనకే అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు వల. సో ఏదైతే మనం ఇక్కడ చూసినట్లయితే తీవ్ర స్థాయిలో బెదిరింపులు. సో సర్కారు ఉద్యోగాల కోసం కొంతమంది బెదిరిస్తున్నట్లు ఇక్కడ ఓవరాల్గా మనకు ఒక న్యూస్ అవుతుంది. ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఇక్కడ. సో ఇక్కడ చూసినట్లయితే ఓ బాధితుడు తెగించి మా డబ్బులు మాకు ఇవ్వండి లేకుంటే ఎంతకైనా వెళ్తామని చెప్పేసి అనడంతో హైదరాబాద్లో ఉంటున్నటువంటి ఈ దళారి సీఎం కుటుంబంలో ఓ మేడం మా ఆవిడకు చాలా దగ్గర మేడం దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్లి నరాలు తెంపిస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇక్కడ సీఎం ఉన్న చోట ఉండక నియామకాలు అధికార ఎమ్మెల్యేలకు ఇచ్చారు. అదే లేకుంటే ఇప్పటికే మీకు ఉద్యోగం వచ్చేది. ఓ మంత్రి గారితో మాట్లాడిస్తున్న మీ ఎమ్మెల్యేలకు సంతకం పెట్టడమే తర్వాత ఇక మీకు ఉద్యోగం ఖాయమంటూ చెప్పుకురావడం గమనార్హం. సో ఇటువంటి మోసాలు అయితే జరుగుతున్నాయి. సో అంటే మాకు ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర మాకు ప్రభుత్వంలో ఎవరో ఒకరు తెలుసు అని చెప్పేసి ఇటువంటి మోసాలకు పాల్పడుతూ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగుల దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకొని వాటిని సొమ్ము చేసుకుంటున్నారంటూ ఈరోజు మనకు దీనిలో అయితే ఒక ఓవరాల్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో అండ్ ఇది ఈనా న్యూస్ పేపర్కి సంబంధించిన న్యూస్. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది నేను మన ఛానల్ యొక్క వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. మీరు వాటిలో అయితే జాయిన్ కండి. అండ్ నెక్స్ట్ నేను అనాకాడమీ గురించి చెప్తున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే, మిగతా వాళ్ళైతే స్కిప్ చేసి మీరు ఫ్రెండ్స్ ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనాకాడమీ ద్వారా ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో మీకు చాలా రకాల బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ సాధన అనే నేమ్ తోటి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ కోర్స్ అనేటువంటిది గ్రూప్ 1 గ్రూప్ 2 స్టార్ట్ చేయడం జరిగింది. ఏప్రిల్ 20 స్టార్ట్ కావడం జరిగింది. అదే రక్షక అనేటువంటి బ్యాచ్ కోర్స్ కూడా ఎస్ఐపీసీకి సంబంధించి 2 రాష్ట్రాల అభ్యర్థుల కోసం ఏప్రిల్ 21 నిన్న నుంచి ఒక బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో చాలా వరకు ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి. మీరు ఫ్రీ క్లాసెస్ కనుక వినాలనుకుంటే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో దానిలో మొదటగా మీరైతే మీ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ తోటి లాగిన్ కానీ యాప్లోకి వెళ్తారు. అక్కడ సెర్చ్ బార్లో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ అని సెర్చ్ చేస్తే మీకు తెలుగు మీడియం క్లాస్ అయితే వస్తాయి. సో ఏదైనా ఒక క్లాస్ పైన క్లిక్ చేస్తే రెఫరల్ కోడ్ అడుగుతుంది. SJ-T10 అనేటువంటి కోడ్ కనుక యూజ్ చేస్తే ఆ క్లాస్ అయితే మీకు ఓపెన్ అవుతాయి. ఒక 15 మినిట్స్ కనుక మీరు క్లాసెస్ ఉంటే మీరు ఫ్రీ క్లాస్ అయితే యాక్టివ్ అవుతారు. ఈ విధంగా మీరు ఫ్రీ క్లాస్ అయితే వినవచ్చు. అండ్ అదేవిధంగా యాప్ ఉంటే మీ దగ్గర రోజు మీరు డైలీ T20 సిరీస్లో కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. ఈవినింగ్ 9 o'clock అయితే జరుగుతుంది. దీనిలో ప్రైజెస్ కూడా వాళ్ళు అయితే ఇస్తారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ కూడా ఉంటాయి. అదేవిధంగా పోలీస్ SI కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఇక్కడ మ్యారథాన్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడవచ్చు 16 hour నాన్ స్టాప్ క్లాసెస్ కూడా దానిలో అయితే మీకు లభించడం జరుగుతుంది. అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా స్టార్ట్ చేశారు ఏప్రిల్ 9 నుంచి. సో వీటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. అండ్ రక్షకు సంబంధించినటువంటి ఎంసీక్యూకి సంబంధించిన బ్యాచ్ కోర్స్ స్టార్ట్ చేశారు. సో ఇందులో మీరు బెనిఫిట్స్ చూసినట్టయితే ప్లస్ సబ్స్క్రిప్షన్ ఏదైతే మీరు కోర్స్ తీసుకుంటే బెనిఫిట్స్ కనుక చూస్తే కంప్లీట్ సిలబస్ చేస్తారు. అంటే కంప్లీట్ సిలబస్ అందిస్తారు. మీకు అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి. అన్లిమిటెడ్ పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. డౌట్ క్లారిఫికేషన్ కూడా ఉంటుంది. సో మొదట మీరైతే 1 monthకి తీసుకొని ట్రై చేయండి. నచ్చితే మీరు ఫర్దర్గా అయితే మూవ్ అవ్వచ్చు. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనే కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.